కాంగ్రెస్లో రాజకీయాలంటే ఓ పెద్ద ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లాంటిదే. ఎవరు ఎప్పుడు ఎవరి మెసేజ్కు రిప్లై ఇస్తారో, ఎవరు సీన్ చూసి సైలెంట్గా ఉంటారో, ఎవరు గ్రూప్ నుంచి బయటకు వెళ్ళి ప్రెస్ మీట్ పెడతారో ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ ఎపిసోడ్ కూడా అట్లనే తయారైంది. ఒక పక్క సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గలం విప్పుతున్నారు. ఇంకో పక్క మంత్రి పదవి నుంచి తీసేయాలంటూ అధిష్టానానికి ఫిర్యాదులు పోతున్నాయి. మధ్యలో కూతురు సుష్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు మంటకు మరింత నిప్పు పెట్టినట్టయి. సురేఖ మాత్రం నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. ఇంతకు ఈ పంచాయతీ ఎక్కడ మొదలైంది? ఎవరు ఎవరిపై గుర్రుగా ఉన్నారు? సురేఖ నిజంగానే మంత్రి పదవి ముప్పులో పడిందా? సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చాక ఏం జరగబోతుంది? ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో అసలు చర్చ. అసలు కొండ సురేఖ చుట్టూ ఈ వివాదం ఎందుకు ముదిరిందో చూస్తే, ఆమె కుమార్తె కొండ సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ప్రధాన కారణంగా మారాయి. అంతేకాదు, పరకాల అసెంబ్లీ స్థానం నుంచి తానే పోటీ చేస్తానంటూ సుష్మిత చేసిన ప్రకటన కూడా కాంగ్రెస్లో కలకలం రేపింది. సాధారణంగా ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది పార్టీ అధిష్టానం స్థానిక రాజకీయ సమీకరణను చూసుకొని నిర్ణయిస్తాయి. కానీ ఇక్కడ ముందే పోటీ ప్రకటన రావడం, దానికి తోడు ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు రావడంతో పార్టీ నేతల్లో అసంతృప్తి పెరిగింది. ఈ నేపథ్యంలోనే కొండ సురేఖ ఆమె కుమార్తె సుష్మితపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సొంత పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొందరు మంత్రులు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఏకంగా 20 మందికి పైగా ప్రజాప్రతినిధులు ఈ డిమాండ్తో ముందుకు వచ్చినట్లు సమాచారం. మరికొందరు అయితే సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా అధిష్టానాన్ని కోరినట్లు చర్చ జరుగుతుంది. దీంతో ఈ వ్యవహారం కేవలం ఒక నేత కుటుంబానికి సంబంధించిన వివాదంగా కాకుండా నేరుగా పార్టీ క్రమశిక్షణ, సీఎం నాయకత్వం, మంత్రివర్గ వ్యవహారంగా మారిపోయింది. కొందరు మంత్రులు, సీనియర్ నేతలు సురేఖతో అంటిముట్టనట్లు ఉంటున్నారనే ప్రచారం కూడా ఈ సమయంలో జోరందుకుంది. దీంతో అసలు కాంగ్రెస్లో సురేఖకు వ్యతిరేకంగా ఇంత పెద్ద లాబీ ఎప్పుడు తయారైందన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఇక ఒత్తిడి పెరుగుతున్న సమయంలోనే కొండా సురేఖ తన వాదనను పార్టీ పెద్దల ముందు పెట్టేందుకు రంగంలోకి దిగారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసేందుకు సురేఖ, ఆమె భర్త కొండ మురళి ప్రయత్నించినా ఆ ప్రయత్నం ఫలించలేదనే ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో నేరుగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవాలని ఆమె నిర్ణయించుకున్నారు. చివరకు బెంగళూరులో ఖర్గేతో సురేఖ భేటీ అయ్యారు. ఈ సమావేశం ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే తనపై వస్తున్న ఆరోపణలన్నిటికీ ఆమె అధిష్టానం ముందు వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదని ఆమె స్పష్టం చేశారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను తన రాజకీయ వైఖరిగా చూడొద్దని చెప్పినట్లు తెలుస్తుంది. అంతేకాదు, కొందరు నేతలు కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని, తనపై జరుగుతున్న ప్రచారం వెనుక కుట్ర ఉందని సురేఖ ఖర్గేకు వివరించినట్లు సమాచారం. తనపై వస్తున్న ఆరోపణలపై సమగ్రంగా విచారణ చేయించాలని కూడా ఆమె కోరినట్లు తెలుస్తుంది. అంటే సురేఖ వాదన ఏంటంటే, నా మీద చర్యలు తీసుకునే ముందు నా వైపు కూడా వినండి అన్నట్టుగా ఉంది. అయితే పార్టీ క్రమశిక్షణ విషయంలో మాత్రం అధిష్టానం కూడా సీరియస్గానే ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం, పార్టీ నిర్ణయాలకు ముందే టికెట్ల విషయంలో ప్రకటనలు చేయడం లాంటి అంశాలను కాంగ్రెస్ అధిష్టానం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదనే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఖర్గేతో జరిగిన భేటీకి సురేఖకు ఎంతవరకు ఊరటనిచ్చిందనేదే ఇప్పుడు అసలు చర్చ. ఇక ఈ ఎపిసోడ్లో మరో కీలక అంశం, సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరిగి రావడం. యూకే పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి రాష్ట్రానికి చేరుకున్న తర్వాత కొండా సురేఖ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే ఈ వ్యవహారంలో తుది రాజకీయ నిర్ణయం ఎటు తిరుగుతుందన్నది ముఖ్యమైంది. ఒకవైపు ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తుంది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ నేతలకు గట్టిగా హెచ్చరికలు ఇచ్చారు. ఎవరైనా సరే పార్టీ పెట్టిన లక్ష్మణ రేఖ దాటితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికలపైనే మాట్లాడుకోవాలని సూచించారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటే పార్టీకి నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కొండా సురేఖకు మద్దతుగా అఖిల భారత ఓబీసీ అసోసియేషన్ రంగంలోకి రావడంతో మరో కొత్త కోరాన్ని తెచ్చింది. సురేఖ బీసీ వర్గానికి చెందిన మహిళా నేత కావడం వల్లే ఆమెను టార్గెట్ చేస్తున్నారని ఆ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీలోనే కొందరు నేతలు ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేసినా వారిపై చర్యలు తీసుకోకుండా తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు మాత్రం మంత్రిని బాధ్యురాలు చేయడం సరికాదని వారు అంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం కేవలం కాంగ్రెస్ అంతర్గత గొడవగా కాకుండా సామాజిక రాజకీయ ప్రాతినిధ్యం అంశాలతో కూడా ముడిపడుతుంది. అయితే కాంగ్రెస్లో సురేఖకు మద్దతుగా ఎంతవరకు ఉంది, వ్యతిరేకంగా ఎంత బలంగా ఉంది అనేది మాత్రం పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయంతోనే స్పష్టమవుతుంది. ఇక అసలు ప్రశ్న మాత్రం ఒకటే, కొండా సురేఖ మంత్రి పదవికి నిజంగానే ముప్పు వచ్చిందా? ప్రస్తుతం చూస్తే ఆమెపై రాజకీయ ఒత్తిడి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత రావడం, మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్లు రావడం, కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి రావడం,
ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో వ్యవహారం ఉండటం, మరోవైపు సురేఖ స్వయంగా ఖర్గేను కలిసి తన వాదనను వినిపించడం, ఇవన్నీ చూస్తే ఈ వ్యవహారం ఇంకా ముగిసిపోలేదనే చెప్పాలి. అయితే మంత్రి పదవి నుంచి తొలగిస్తారా, పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, లేక సురేఖ ఇచ్చిన వివరణతో ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ పెడతారా అన్నది అధిష్టాన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చిండు. ఇప్పుడు తర్వాత రాష్ట్ర కాంగ్రెస్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నదే ఆసక్తి పెరిగింది. ఎందుకంటే రాజకీయాల్లో మాట ఒక్కటే కాదు, ఆ మాట ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద పడిందనేదే అసలు లెక్క. ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్ కూడా అట్లనే ఉంది. ఒకవైపు పార్టీ క్రమశిక్షణ, మరోవైపు కుటుంబం చేసిన వ్యాఖ్యలు, ఇంకోవైపు సొంత పార్టీ నేతల ఒత్తిడి. మధ్యలో మంత్రి సురేఖ తన రాజకీయ భవిష్యత్తు కోసం అధిష్టానం ముందు తన వాదనను వినిపిస్తున్నారు. ఇక తుది నిర్ణయం ఏంటి? సురేఖకు అధిష్టానం అండగా నిలుస్తుందా, లేక చర్యలకు సిద్ధమవుతుందా? సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. మొత్తానికి కాంగ్రెస్లో ఈ పంచాయతీకి ఇంకా క్లైమాక్స్ కార్డ్ పడలేదు, అసలు సినిమా ముందే ఉంది. క్యూ న్యూస్ న్యూస్ పేపర్ కు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా బ్యూరోలు మరియు నియోజకవర్గం ఆర్సీలు కావాలి. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి అనుభవం ఉన్న మంచి రిపోర్టింగ్ నైపుణ్యం కలిగిన జిల్లా బ్యూరోలు మరియు నియోజకవర్గ ఆర్సీలు కావాలి. జర్నలిజం రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. వార్తల సేకరణ, రిపోర్టింగ్, వార్తా రచనలో నైపుణ్యం ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు డిస్క్రిప్షన్ లో ఉన్న ఫామ్ ను ఫిల్ చేసి మీ వివరాలను అందజేయండి. సంప్రదించండి 8143001981 8688694094.